జనగామ బీఆర్ఎస్లో వర్గపోరు బగ్గుమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానపరిచారంటూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ కోకల జమున ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అయితే ఈ నిరసనలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ అధ్యక్షుడు లేకుండా కార్యక్రమం ఎలా చేస్తారంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వర్గం, కౌన్సిలర్ల వర్గం ఒకరినొకరు తీవ్ర పదజాలంతో దూషించుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ శోభ. బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు రోజు రోజుకు ముదిరిపోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక స్థానం, ఇప్పుడు 2 స్థానాలు చేసింది గతంలో. కానీ ఇప్పుడు గతంలో చేసిన జనగాం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఉన్నారు. పల్ల రాజేశ్వర రెడ్డి వర్గంలో 2-3 వర్గాలుగా తయారై ఒకరిపై ఒకరు దూషించుకోవడం జరుగుతుంది. ఈ రోజు జరిగిన తెలంగాణ తల్లి పాలాభిషేకం చేయడానికి జనగాం చౌరస్తాలోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వచ్చిన అందరూ రావడం జరిగింది. ఇక్కడ ఒక వర్గం వచ్చేసి మున్సిపల్ చైర్మన్ కోకల జమున సంబంధించిన ఆధ్వర్యంలోని ఒక తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం అందరూ రావడం జరిగింది. ఇందులో కొంతమంది ఇటు చైర్మన్ వర్గం కొంతమంది, మరికొంతమంది పట్టణ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పట్టణ అధ్యక్షుడిని అతనికి సమాచారం లేకపోవడంతో పాటు తాళపల్లి సురేష్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదు. ఈ యొక్క సమాచారం ఇవ్వకపోవడంతో పాటు వారికి ఒకరిపై ఒకరు దూషించుకోవడం జరిగింది. ఒక పక్క చైర్మన్ వర్గం ఒక పక్క అయిపోయింది, మున్సిపల్ చైర్మన్ వర్గం ఒక పక్క, మరో పక్క కౌన్సిలర్, మరో పక్కన పట్టణ అధ్యక్షుడు సురేష్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు ఉన్నాయి. ఒకరిపై ఒకరు దూషించుకోవడం, ఒకరు చెప్పరానే రీతిలో మాట్లాడుకోవడంతో పాటు ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. అందులో భాగంగా చూస్తే మనం ఒకరిపై ఒకరు చేయి కూడా చేస్తున్నారు. దీనికి మొత్తం అక్కడ ఉన్నవారు స్థానికంగా ఉన్న కొంతమంది నేతలు కూడా చూడడం జరిగింది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క జనగాంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకే అసలు ఉనికి మొత్తం దెబ్బతింది అంటుంటే ఇప్పుడు ఈ యొక్క వర్గపోరు ఏంటని చెప్పేసి జనగాం ప్రజలు కూడా చర్చించుకోవడం జరుగుతుంది. దీనిపైన రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్య తీసుకుంటారు, ఏంటి, ఎవరెవరు ఎలా జరిగిందని చెప్పేసి పూర్తి స్థాయిలో విచారణ తెలిసిన తర్వాతనే వారిపైన చర్య తీసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే జనగాంలో గతంలో ఎన్నడూ లేని విధానంగా చూస్తే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏకైక ఎమ్మెల్యే వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఉన్నారు. అతని ఆధ్వర్యంలో జరగడంపై చర్చనీయాంశంగా. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.